సమయ్ రైనా స్టాండప్ కమెడియన్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో త్రూ అవుట్ ఇండియా ఈయన గురించి చాలా మందికి తెలుసు. 78 లక్షల పైన సబ్స్క్రైబర్లు, సో అన్నే కోట్ల కొద్ది వ్యూస్, దానికి తగ్గట్టు డబ్బులు వస్తున్న ఒక పర్సన్. అతని ఛానల్లో ఒక షో చేస్తుంటారు, ఇండియాస్ గాట్ లేటెంట్ అని. సో ఆ ఛానల్లోకి ఒక పర్సన్ వేరే జడ్జి కింద వచ్చారు. చేసిన ఒక కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్కి మొత్తం ఈ సమయ్ రైనా అనే వ్యక్తి మొత్తం లైఫ్ తలకిందులు అయిపోయింది. Supreme Court observed that such language is not acceptable. Supreme Court India's got latent professional powers and full-time idiots. How people would like to meet. సో అలాంటి సిట్యువేషన్ ఆయన ఒక పీరియడ్ ఆఫ్ టైము ఎలా బేర్ చేశాడు, దాన్ని ఆ సిట్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఆ సిట్యువేషన్లో ఉన్నప్పుడు అతను మైండ్ సెట్ ఏంటి, అతని థాట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా ఫేస్ చేశాడు అనేది ఆయన ఛానల్లో 1 hour 21 minutes ఒక వీడియో పోస్ట్ చేశాడు. అబ్సల్యూట్ సినిమాది అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. అది చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అసలు అంతకుముందు ఏం జరిగింది అనేది తెలియని వాళ్ళకి కూడా ఆ వీడియో చూస్తే, అఫ్కోర్స్ అది హిందీ లాంగ్వేజ్లో ఉంది, బట్ చూడండి ప్రతి ఒక్కరు దాంతో కనెక్ట్ అవ్వాల్సి ఉంది, కనెక్ట్ అయ్యి తీరుతారు కూడా. ఎందుకంటే ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత బాగా చెప్పాడంటే, ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే, అతని లోపల పెయిన్ ఉంది, ఆ పెయిన్ అతను చాలా ఫన్నీ వేలో చెప్పాడు. అతను ఒక స్టాండప్ కమెడియన్ కాబట్టి. సో ఎంత బాధ ఉన్నా కూడా ఆ బాధ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, ప్రతి నిమిషం కనిపిస్తూనే ఉంటుంది. లాస్ట్ వరకు మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అమ్మా నాన్నతోటి అతను వీడియో కాల్ మాట్లాడాడు అని దాని గురించి అతను చెప్పినప్పుడు లిటరల్లీ ఏడుపు వచ్చింది. అరే బాధేస్తుంది. అసలు అతను ఎవరో తెలియని వాళ్ళకి కూడా అతను చెప్పిన విధానానికి ఎంత బాధేస్తుంది అంటే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అతని గురించి మాట్లాడుతున్నారు, అతని గురించి వింటున్నారు, అతను ఒక పీక్స్ చూస్తున్నాడు ఆ టైంలో. అలాంటి టైంలో ఒక కామెంట్ తల్లకిందులు చేసింది అతని లైఫ్ని. ఎంత తల్లకిందులు చేసిందంటే 3 FIRలు 3 స్టేట్లలో. సో జైపూర్, మహారాష్ట్ర, అస్సాంలోకి వచ్చేసరికి అస్సాం చీఫ్ మినిస్టరు అతని మీద కేసు పెట్టాడు. డైరెక్ట్గా ఆయన కేసు ఫైల్ చేశాడు. దాని గురించి కూడా ఇది అలాగే చెప్పాడు. సో ఇది మొత్తం ఆ స్టోరీ టెల్లింగ్లో అతని ఫ్రెండ్ గురించి కూడా చెప్పారు. డెఫినెట్లీ బాలరాజ్ అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత షో పీక్స్లో ఉన్నప్పుడు తల్లకిందులైపోయి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చిన టైంలో అతను తీసుకున్న స్టాండ్ ఏంటి అనేది కూడా చెప్పాడు. ఆ వీడియో పోస్ట్ చేయడానికంటే ముందు అతను US వెళ్ళాడు అనమాట. సమయ్ రైనా US వెళ్ళాడు అక్కడ షోస్ కండక్ట్ చేయడానికి. అక్కడ షోస్ చేస్తున్న టైంలో ఎవరైతే ఆ సమయ్ రైనా షోకి వచ్చిన ఒక పర్సన్, అతని పేరు వచ్చేసరికి బియర్ బైసిప్స్, ఇతను కూడా ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. ఇతను కూడా 11 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఆయన ఛానల్కి వచ్చినప్పుడు ఒక కామెంట్ చేశారు. అది 8 సార్లు కామెంట్ చేశారంట, అదే సేమ్ డైలాగు. దాన్ని ఒక్కసారి మాత్రమే ఉంచి మిగిలిన 7 సార్లు ఇతను తీసేస్తే, నేను దాన్ని 99% ఎడిట్ చేశాను, 1% కదా ఉంది అని అతను అనుకున్నాడంట. కాకపోతే ఆ 1% ఇంపాక్ట్ ఏంటనేది లైఫే ఉల్టా అయిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. ఎంత పెద్ద ఇష్యూస్ చేశారంటే బయటకి చాలామంది వచ్చారు. అసలు మనకు తెలిసిందే కదా, నేషనల్ మీడియాకి, న్యూస్ ఛానల్స్కి కుక్క చేతికి ముక్క తిరిగినట్టే ఉంటుంది. ఇతన్ని ఆడుకున్నారు ఒక రేంజ్లో. ప్రతిరోజు ప్రైమ్ డిబేట్లో ఇతనే ఉన్నాడు అనమాట. USలో షోస్కి వెళ్ళినా కూడా ఇతను ప్రాపర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయేవాడు. సో ఎంత యాంగ్జైటీ ఫీల్ అయిపోయాడు. అసలు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పి చాలా ట్రై చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో సహా అక్కడికి వెళ్ళాడు. బయటికి రావడం కోసం సర్లే క్యాసినోకి వెళ్దాము, అక్కడ ఏదైనా గేమ్స్ ఆడదామంటే, సో ఎక్కిన క్యాబ్ డ్రైవరు ఆయన్ని గుర్తుపట్టాడు, పంజాబీ అతను. అక్కడికి వెళ్తే ఆ క్యాసినోకి వెళ్తే అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. సో గుర్తుపట్టి ఇన్ని మీకేం కాదు, మీరు కంగారు పడబక్కండి, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయినా కూడా అతను ఆ ట్రోమోలోకి వెళ్ళిపోతుంటే, సో దాని తర్వాత థెరపిస్ట్ని కన్సల్ట్ అయితే థెరపిస్టు, మీరు షో చేయలేరు, మీ వల్ల అవ్వట్లేదు, మీరు యాంగ్జైటీలో ఉన్నారు, మీకు చాలా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మీరు కొలాప్స్ అయిపోతారు, సో మీరు జాగ్రత్త, బెటర్ మీరు కామ్ డౌన్ అవ్వండి, అసలు షో క్యాన్సిల్ చేసుకోండి, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి, సో సంథింగ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తే, ఒక స్లీప్ ట్యాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాలేదని చెప్పి మొత్తం డబ్బా వేసుకున్నాడంట ఆయన. సో వేసుకొని ఎవరు ట్రై చేయొద్దు, నాకు ఒక మజా వచ్చింది, నేను గాల్లో తేలిపోయానంటే, అప్పటి వరకు అతను చూసిన ఆ పెయిన్, ఆ స్ట్రగుల్, ఆ బాధ, అదంతా భయము, అదంతా ఒక్క క్షణం మర్చిపోయి గాల్లో తేలిపోతున్నాను అన్నట్టు చెప్పాడు అతను. దానికంటే ముందు ఆయన పడిన బాధలు చెప్పారు. సో కాశ్మీర్ సిట్యువేషన్లో కాశ్మీరీ పండిట్లు అలా సపరేట్ జరుగుతున్న టైంలో
వార్ జరుగుతున్న టైంలో మా ఫాదర్ ఢిల్లీ వచ్చేసారు. మళ్ళీ మేము అగైన్ కాశ్మీర్కి వెళ్ళాం. అక్కడ మా ఇంట్లో షూట్అవుట్ జరిగింది. సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా మా ఫాదర్ మమ్మల్ని కాపాడుకోవడం కోసం హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో నన్ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నేను కాశ్మీర్ నుంచి వచ్చాను, సో అందుకని చెప్పి నేను వాళ్ళ వాడిని కాదని చెప్పి నన్ను బుల్లింగ్ చేశారు. నన్ను చాలా దారుణంగా మాట్లాడారు. ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అయ్యాను అంటే, మా ఫాదర్ నన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అంటే అంత పెద్ద స్కూల్లో నన్ను చేర్పించడం మా ఫాదర్కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాంటిది మా ఫాదర్ మారుతి కార్ వేసుకొస్తే మళ్ళీ వాళ్ళు చూస్తే నన్ను మళ్ళీ ఏదైనా అంటారు, ఎక్కిరిస్తారు. అది నేను తట్టుకోలేను. మా ఫాదర్ ముందు నన్ను ఏమన్నా అంటే మళ్ళీ బాగోదు, నేను మళ్ళీ ఆ స్కూల్ మానేస్తే మళ్ళీ మా ఫాదర్ నా కోసం చేసిందంతా వృధా అయిపోతుందని చెప్పి మా ఫాదర్ నేను బయట ఎక్కడో ఉండమని చెప్పి నేనే వెళ్ళాను అక్కడికి. అండ్ నన్ను ప్రతిరోజు స్కూల్లో తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, నా షర్ట్ చించేవాళ్ళు. నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు బస్ దిగుతున్నప్పుడు మా అమ్మ నీదంతా ఓకే కదా, ఈరోజు బాగానే జరిగింది కదా అంటే నేను మా అమ్మకి చెప్పలేను. అలా జరిగింది, అలా చేశారని చెప్పలేక ఆ బాధ నాలోనే ఉంచుకొని అంతా బాగానే జరిగింది అమ్మ అని నేను చెప్పాను. ఆ షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ ఎందుకు చినిగిందిరా అంటే, క్రికెట్ ఆడాను కదా అమ్మ అందుకని చిరిగిందంటే, అంతలా చిరిగిందా అంటే, సో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా అలాగే జరిగింది అని చెప్పి, సో అక్కడ నాకు ఎంత ఆపోజిట్గా ఉన్నా కూడా మా అమ్మ నాన్న కోసం నేను ఆ బాధలన్నింటినీ భరించాను అని చెప్పి అతను చెప్పిన విధానం నిజంగా చాలా బాధ కలిగించింది అనమాట. సో దాని తర్వాత ఫేస్ చేసిన అదంతా తర్వాత, సో ఇంత స్టాండప్ కామెడీ పెట్టిన తర్వాత, ఇంత చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయని చెప్పిన తర్వాత, సో నేను తన్మయ్ భట్ అనే వ్యక్తికి కాల్ చేస్తే, సో మొత్తం ఈ ఇండియాలో ఏం జరగాలన్నా కానీ కాంటాక్ట్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది, సో నీకున్న కాంటాక్ట్స్తో నువ్వు ట్రై చేయంటే, సో ఇతను చెక్ చేసినప్పుడు ఇతని ఫోన్లో హైయెస్ట్ కాంటాక్ట్ ఆ బేర్ బైసిప్స్దే ఉందన్నమాట. సో ఇంకా అతనికి ఎలా ఫోన్ చేస్తారు చెప్పండి, అతని వల్ల ఇంత పెంట్ అయింది కాబట్టి. అతన్ని మాత్రం అతని గురించి కూడా చాలా కామిక్ వేలోనే చెప్పారు, అసలు అతని వల్ల ఏం జరిగింది ఏంటి అనేది. అతని గురించి ఒక పాయింట్ చెప్పాడు, అది ఆ పాయింట్ విన్నప్పుడు ఫిదా అనిపించింది నాకు మనోడు చెప్పిన విధానం చూసి. అది కూడా చెప్తాను. సో తన్మయ్ భట్ చెప్పిన తర్వాత సో మనోడు చెక్ చేశాడు. సో చెక్ చేసినప్పుడు ఇతను తప్పితే ఇంకెవ్వరు లేరు. అండ్ ఇతను కేబీసీ ప్రోగ్రామ్ కూడా వెళ్ళారు, అమితాబ్ బచ్చన్ గారిది. సో దాంట్లో సోనీ వాళ్ళు ఇతని టాలెంట్ చూసి బాగా మంచిగా మాట్లాడారు. సో వాళ్ళ మెంబర్ ఎవరితో ఫోన్ నెంబర్ ఉంటే అతనికి కూడా కాంటాక్ట్ చేస్తే, ఎవరైతే ఆ జోక్ ఏదైతే జోక్ చేశారో ఆ జోక్ నాకు కూడా పంపించి నేను కూడా చూస్తానని చెప్పాడు తప్పితే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. అయినా కానీ షోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇండియాకి వస్తే ముంబైలో అడుగు పెడితే, సో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇంకా తీసుకెళ్ళిపోతారు అది ఇది అనుకున్నప్పుడు అక్కడ వేరే ఇష్యూ జరగడం వల్ల నా జోలికి అంత పెద్దగా రాలేదు, మీడియా కూడా అక్కడ ఏం కనపడలేదు. సో నేను ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ రూమ్లోకి వెళ్ళాను, ఉన్నాను. వచ్చినప్పుడు నేను ఫీల్ అయ్యాను ఖచ్చితంగా నన్ను ఈరోజు కొడతారంటే. సో అలాంటి జరుగుతాయి కూడా, మనం ఒకసారి చూసాం కూడా డైరెక్ట్గా లాస్ట్ టైం మన మీద ఒక కేసు పడినప్పుడు. ఇన్వెస్టిగేషన్ ఎదురు కూర్చొని సమయ రానా అంటే నువ్వేనంటే అవును నేనే అంటే, సో మా కోడలు నీకు బిగ్గెస్ట్ ఫ్యాను, మా కోడలతో నువ్వు మాట్లాడన్నప్పుడు ఆయన వాళ్ళ కోడలతో మాట్లాడి అని ఎలా మాట్లాడాను అనేది కూడా అతను చెప్పిన తర్వాత ఒకే క్వశ్చన్ అడుగుతానని చెప్పి ఆయన అడిగాడంట. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన అడిగింది ఏంటంటే, నువ్వు చేసిన తప్పు అనుకుంటున్నావా తప్పులేదు అనుకుంటున్నావా అంటే, సో నేను అసలు నాకేం సంబంధం లేదు సార్, తిట్టింది నేను కాదు అతను తిట్టాడు, నాకేం సంబంధం లేదు, నేను ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు, నేను చెప్పలేదు అని చెప్తే, సరే ఇప్పుడు నువ్వు సారీ చెప్పాలనుకుంటున్నావా చెప్పకూడదు అనుకుంటున్నావా అంటే, అసలు నేను తప్పే చేయలేదు కదా, నేను ఎందుకు సారీ చెప్పాలి, ఇలా ఫైట్ చేయాలని అనుకున్నాను, కాకపోతే ఫైట్ చేసి నేను ఖచ్చితంగా సర్వైవ్ అవుతాను అని అనుకుంటే ఖచ్చితంగా ఫైట్ చేసేవాడిని, అక్కడ నేను సర్వైవ్ అవ్వను నాకు అర్థమైపోతుంది, సో ఖచ్చితంగా నేను బ్లాక్ అయిపోయాను అన్నప్పుడు అక్కడ సారీ చెప్పడమే నాకు బెటర్, అందుకని నేను సారీ చెప్పాను. దానికి రీజన్ ఏం చెప్పాడంటే, only fight when the fight is fair, when you have a chance of winning. You only fight when the fight is fair. When the fight is not fair, you fuck off from there. Kashmiri Pandit wisdom. వాళ్ళ మదరు యుఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కాల్ చేసినప్పుడు, వీడియో కాల్ చేసినప్పుడు ఇతను బాధపడుతున్నాడని వాళ్ళ అమ్మగారికి తెలిస్తే, వాళ్ళ అమ్మగారు ఇంకా బాధపడతారని చెప్పి అమ్మ అంతా బాగానే ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడాడంట. మాట్లాడేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే బాలరాజు ఉన్నాడో వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి, వాడు ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు, వాడికి అర్థం కావట్లేదు, వాడిని కొంచెం చూసుకో, వాడు ఏమైపోతాడని చెప్పి భయంగా ఉంది నాకు అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఆ బాలరాజుతో చెప్తున్న మాటలు విని ఏడ్చేశాడంట. అతను ఏడ్చేసి వాళ్ళ అమ్మగారికి మళ్ళీ వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మగారు అతని మొహం చూడంగానే వాళ్ళ అమ్మగారు ఏడ్చేశారు. Needs me right now. I need her right now. I just called her in video to show her my face and dude she was a mess. वो कांप रही थी मेरी माँ, मुझे देख के रो रही थी कि बेटा क्या हो गया, उनकी आंखें सूजी हुई थी. I felt so fucking shitty that I did this to her and I'm crying, she's crying. हम दोनों रो रहे हैं फोन पे. అతను కూడా ఏడ్చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలో ఏదైతే చెప్తున్నాడో స్టోరీ అప్పుడు కూడా అతను ఏడ్చాడు. అతని కళ్ళలో బాధగా అనిపించింది, ఏడ్చేశాడు అతను. అది చూసినప్పుడు నాకే చాలా బాధ కలిగింది.
చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. అసలు మొత్తం లైఫ్ అంతా ఉల్టా అయిపోతుంది. ఎంత ఉల్టా అయిపోతుందంటే ఆ షో అతను క్యాన్సిల్ చేసుకొని రమ్మని చెప్పి ఇక్కడి నుంచి పోలీస్ వాళ్ళు బెదిరిస్తున్నారు అతను. అంటే కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఇండియాకి రా అని చెప్తున్నారు. ఆ షోస్ అన్ని క్యాన్సిల్ చేసుకొస్తే 8 కోట్ల రూపాయలు లాస్ అంట అతనికి. సో అతని సేవింగ్స్ మొత్తం కలిపి 8 కోట్లే ఉన్న, ఇల్లు కట్టుకోవాలి, ఇంకేవేవో చేసుకోవాలన్న కళలు ఉన్నాయి, మొత్తం నాశనం అయిపోతుంది. సో షో ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పారు. ఆ టైంలో అతను పడిన స్ట్రెస్ వాళ్ళ అమ్మగారికి కాల్ చేసినప్పుడు వాళ్ళ అమ్మగారితో సహా అతను ఏడ్చేశారు. అది చూసి ప్రతి ఒక్కరికి బాధ కలుగుద్ది. నాకైతే నిజంగా ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి. నాన్నగారితో మళ్ళీ మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ నాన్నగారు ఇతను వీళ్ళ అమ్మ దగ్గర ఎలా అయితే హైడ్ చేయాలనుకున్నాడో వాళ్ళ నాన్నగారు ఇతని దగ్గర ఆయన బాధను హైడ్ చేయాలనుకుంటే నా వల్ల కావట్లేదు, మొత్తం నాశనం అయిపోయింది నా జీవితం అది ఇది అంటుంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు ఒక మాట, నేను కాశ్మీర్లో ఇల్లు కట్టుకున్నాను, మనకు ఒక ల్యాండ్ ఉంది, మనకంతా అక్కడ చాలా ఉంది, సో మన కోసం మీకోసం నేను అదంతా వదులుకొని ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి ఇంత దూరం నేను నడిచాను, నిన్ను కూడా నడిపించాను, ఇంత చేశాను, మరి నువ్వెందుకు భయపడుతున్నావు, అండ్ ఆ షో వల్ల నీకు పేరు రాలేదు, నీ వల్ల ఆ షోకి పేరు వచ్చింది అని వాళ్ళ నాన్నగారు చెప్పిన తర్వాత అతను ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. సో మా నాన్నతోటి నేను అలా మాట్లాడానని చెప్తూ ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతోటి ప్రొడక్టివ్ లైఫ్ గడపాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే, సో ఆ ఇండియాస్ గాట్ లేటెంట్ అనేది షో ఇలా ఆగిపోతుంది అని చెప్పి నేను అనుకోలేదు అని చెప్తూ మళ్ళీ దీన్ని రీఫేస్ చేస్తూ ఆ సెంటెన్స్ని, ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 1 ఇలా ఆగిపోతుందని నేను అనుకోలేదు అని అన్నాడు అనమాట. అంటే సీజన్ 2 ఉంటుంది అని చెప్పి సో వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళకి ఇచ్చారు. సో అక్కడ చూస్తున్న వాళ్ళందరూ పెద్దగా పైకి లేచి చప్పట్లు కొట్టారు వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఎవ్రీథింగ్ బట్ అబ్సల్యూట్ సినిమా అనమాట. సో 1 hour 21 minutes ప్రతి ఒక్కరు చూడాల్సిందే. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ స్టోరీగానే ఉంటుంది తప్పితే. సో అండ్ అది కామెడీ ఉంటుంది, సో మొత్తం ఎమోషనల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. 90% కామెడీ కనిపిస్తూ ఉంటుంది, ఎలివేషన్లు కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఆ పాడ్కాస్ట్. సో వర్త్ టు వాచ్ ఆ పాడ్కాస్ట్, నిజంగా వర్త్ టు వాచ్ అది. ఇప్పటికే చాలామంది చూసారు, మేబీ 12 million దాకా చూసేసి ఉంటారు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సో డెఫినెట్లీ చూడండి. జై హింద్.